వెల్కమ్ టు అన్యూస్. ఈ రోజు ఎపిసోడ్ లో నిజంగా అయితే విష్ణుప్రియ చాలా చాలా స్ట్రాంగ్ అనిపించింది. తను లేపిన పాయింట్స్ కానీ ఏదైనా సరే నాకు ఇంతకు ముందు నామినేషన్స్ అంత స్ట్రాంగ్ అనిపించలేదు, ఈసారి చాలా స్ట్రాంగ్ అనిపించింది. అలాగే నబీల్ కూడా తన విశ్వరూపం చూపించాడు. సీత క్లియర్ కట్గా క్రిస్టల్ క్లియర్ గా కనిపించింది ఈ రోజైతే. అలాగే యష్మి ఇంకా సోనియా మధ్య గొడవ. యష్మి ఏదైనా టాపిక్ హై రేంజ్కి వెళ్ళిపోతే దాన్ని ఎలా డీవియేట్ చేస్తుందో అసలు ఈ రోజు అయితే కంప్లీట్గా ప్రూవ్ అయిపోయింది. సో టోటల్గా ఇది ఓవరాల్గా ఇవన్నీ కొంచెం ముందుకు వెళ్తే డిస్కషన్స్లో వస్తాయి. సో మెయిన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టాస్క్ స్టార్ట్ అవ్వగానే బిఫోర్ ముందు రోజు రాత్రే మాట్లాడుకుంటారు ఎవరు, సోనియా వాళ్ళు కూడా. సోనియా డీకోడ్ చేయడానికి ట్రై చేస్తుంది యష్మిని, అంటే నెక్స్ట్ రేపు పొద్దున పాయింట్స్ ఎలా వేద్దాం, నామినేషన్ తన బ్రెయిన్లో ఆల్రెడీ ఉంది. సో నన్ను ఫేక్లో ఎలా పెట్టావు, ఎందుకు పెట్టావు, సో నీ గేమ్ సరిగా ఆడలేదనా, లేకపోతే ఎందుకు ఏం చేయలేదు అంటే అక్కడే యష్మి క్లారిటీ ఇచ్చేసింది. నువ్వు వాయిస్ సేమ్ క్లేన్లో ఉన్నప్పుడు యాక్చువల్గా నువ్వు గట్టిగా మాట్లాడతావేమో అనుకున్నాక నువ్వు వాయిస్ అవుట్ చేయలేదు, సో కామ్గా ఉండిపోయావు, అది నాకు ఎందుకు కొంచెం ఏదోలా అనిపించింది సో అని చెప్పేసింది అక్కడ. సో ఇలా డిస్కషన్స్ తర్వాత ఎవరు నైనిక, విష్ణు, యష్మి వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు మీ టీంలో వాళ్ళు చెప్పారు దొంగతనం గురించి కూడా మాకు, సో ఇలా అయ్యింది అని చెప్పేసి. అంటే అది యష్మి వెళ్ళి పృథ్వీతో కూడా డిస్కస్ చేస్తే సంబడి ఎవరో చెప్తున్నారట అని. ఇంతకీ వాళ్ళు ఎవరంటే అబ్బాయి. ఇది విష్ణుప్రియ నిఖిల్తో చెప్తుంది అనమాట. అబ్బాయి సో ఇలా మీకు జరిగే ప్రతి ఇన్సిడెంట్ మాకు వచ్చి చెప్పి తను అక్కడ డబుల్ గేమ్ ఆడి అంతా యష్మి మీదకి తోయడానికి చూస్తున్నాడు అని. సో ఈ విధంగా విష్ణుప్రియ క్లారిటీ మాత్రం నిజంగా ఈ రోజు ఫుల్ క్లియర్గా క్లారిటీ కనిపిస్తుంది. మేబీ నిన్న నాగార్జున గారు చెప్పిన మాటలకి తను కొంచెం మోటివేట్ అయ్యి కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొంచెం లోగా ఉండేది, కొంచెం కాన్ఫిడెంట్గా కనిపిస్తుంది ఈ రోజైతే. సో మేబీ దానివల్ల ఏంటో తెలియదు కానీ చూడాలి ఇది పైన. సో అబ్బాయి ఎలా బిహేవ్ చేస్తున్నాడు మొత్తం అంతా యష్మి మీద తోసేయడానికి అని చెప్పింది. తర్వాత తను ఇది కూడా ఆలోచిస్తుంది ఏంటంటే సోనియాతో కలిసి ఉండడానికి, అంటే ఇప్పుడు నైనికతో కానీ సీతతో కానీ క్లోజ్గా ఉంటుంది, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడే మీతో ఒక రకమైన వైబ్ కానీ కొంచెం క్లోజ్గా కానీ నేను మూవ్ అయిపోగలను కూడా, అంత క్లోజ్నెస్ వచ్చింది. కొంతమందితో ట్రై చేస్తుంటే అవ్వదు, లైక్ సోనియాతో నాకు ఉండడానికి భయం వేసింది, పక్క బెడ్ పడుకోవడానికంటేనే భయంగా ఉంది. కానీ అలా అని హౌస్ మేట్స్ అందరూ అలా ఉన్నారా అంటే లేరు. సో తనతో క్లోజ్గా బిహేవ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, అంటే వాళ్ళకి కూడా తనలో ఏదో క్వాలిటీ నచ్చుతుంది. అది ఏంటా అని తెలుసుకోవడానికి నేను ట్రై చేస్తున్నాను అని. సో చెప్పాను కదా ఈ రోజైతే విష్ణుప్రియ ప్రతి మాట కూడా నాకైతే హైలైట్ అనిపించింది. చాలా బాగా ఆలోచిస్తుంది, బాగా ఆలోచించింది, బాగా కౌంటర్ అటాక్ కూడా ఇచ్చింది. సో అది అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళందరూ కలిపి క్లేన్ డిసాల్వ్ అయిపోయిన తర్వాత వాళ్ళ గ్రాసరీస్ ప్రేరణ వాళ్ళు యష్మి వాళ్ళ టీం వాళ్ళ గ్రాసరీస్ అన్ని కలిపి కూడా అందరూ కామన్ గా యూజ్ చేసుకుని మొదలుపెట్టారు. అయితే విష్ణుప్రియ అవన్నీ అడగకుండా 2 గుడ్లు తినేసిందంట. సో దాని గురించి ప్రేరణ అక్కడ పాయింట్ లేపింది, నువ్వు ఎందుకు గుడ్లు తినేసావు అందరం కలిపండి. యాక్చువల్గా అయితే ఇక్కడ విష్ణుప్రియ తప్పు, ఒకసారి అడిగి చేయాల్సింది గుడ్లు ఏమైనా చేస్తారా లేదంటే నేను తీసుకుంటానని. సో అలా చేయకుండా తక్కువ గుడ్లు ఉన్నాయి కదా ఏం కాదులేని తినేసిందంట. సో దాని తర్వాత నామినేషన్స్. ఫస్ట్ నామినేషన్స్కి వచ్చేసరికి పృథ్వీ యష్మిని చేసింది సీత, సీత యష్మి పృథ్వీని చేసింది. సో ఇక్కడ ఏంటంటే సీత యష్మి గురించి చెప్తే ఏం చెప్పిందంటే తను డామినేషన్ కానీ మ్యానిపులేషన్ కానీ బయాస్డ్గా ఉండడం కానీ ఏది కూడా నచ్చలేదు నాకు. సో యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ మధ్యలో చాలా పెద్ద డిస్కషన్స్ అయ్యాయి కదా ఇవన్నీ. యష్మి క్లేన్లో ఉన్నప్పుడు మాత్రం వీళ్ళని చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, ఎప్పుడు దొరుకుతుందని చూస్తున్నారు. సో అందుకని ఈ రోజు ఓట్లు ఫుల్ పడిపోయాయి యష్మి మీద. సార్ తట్టుకోలేక లాస్ట్లో బర్స్ట్ అవుట్ కూడా అయిపోయింది. సో ఇంతమంది వేసేసరికి సో మేబీ ఏంటంటే తను 2 వీక్స్ నుంచి కూడా తన నామినేషన్స్ లో లేదు, వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఇలాగనే ఉంటుంది, చాలా పాయింట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. సో అవన్నీ కలిపి వేసేస్తారు, అది తను రెడీగా ఉండాల్సింది. సో ఈసారి కూడా తను మేబీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని నామినేషన్స్ ఇంతమంది వేస్తారని. సో 1 by 1 పడేసరికి తను కొంచెం వీక్ అయిపోయింది యాక్చువల్గా లాస్ట్లో చేసి యష్మి అయితే మాత్రం. సో ఇక్కడ సీత నెక్స్ట్ నామినేషన్ వచ్చేసరికి పృథ్వీ గురించి ఎందుకు వస్తుంది, ఆబ్వియస్లీ అందరం అనుకున్నది అగ్రెసివ్నెస్. బాగా అగ్రెసివ్గా ఉంటున్నావు అంటే, సో నేను అగ్రెసివ్గా ఉంటే నువ్వు ఏడుస్తున్నావు కదంటే నేను ఏడవడం నా స్ట్రెంత్ అని చెప్పింది. సో ఇక్కడ సీత ఏడవడం వల్ల ఎటువంటి ఎవరికి ప్రాబ్లం లేదు, కానీ ఎక్కువగా ఏడుస్తుంది, ఎందుకు అంతలా ఏడుస్తుంది, ఓవర్ ఎమోషనల్ అవుతుంది అని అనుకుంటాము. కానీ
పృథ్వీ అగ్రెసివ్ అవుతుంటే అగ్రెసివ్ వల్ల కూడా ప్రాబ్లం ఏం లేదు కదంటే అగ్రెసివ్ వల్ల ప్రాబ్లం ఉండట్లేదు. అగ్రెసివ్ అవడం వల్ల తన మీద తన కంట్రోల్ తప్పిపోతున్నాడు. ఆ రోజు తన ఫ్రెండ్ అయిన ప్రేరణ మీదకి పైకి వెళ్ళిపోయాడు. నాగార్జున గారు కూడా చెప్పారు ఎఫర్ట్స్ ఎక్కువ వాడుతున్నా, అగ్రెసివ్నెస్ కొంచెం తగ్గించుకోవాలి. అది తనని యాక్సెప్ట్ చేసుకోలేకుండా నేను ఇలానే ఉంటాను, నా అగ్రెసివ్నెస్ నా నేచర్, నేను ఇంతే ఉంటాను, నేను మారను అంటున్నాడు. సో ఇలా ఉంటే మాత్రం పృథ్వీకి చాలా 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 కష్టం. సో సీత స్టార్టింగ్లో కొంచెం ఇమ్మెచ్యూర్డ్గాను కొంచెం ఏదోలా బిహేవ్ చేస్తున్నట్టు అనిపించదు, కానీ సీత ఎంత స్ట్రాంగ్ అయింది. సో డే బై డే కంటిన్యూస్లీ ఈ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తేనే మనకు నచ్చుతుంది, వాళ్ళని హౌస్లో ఉంచాలనిపిస్తుంది. సో మరి పృథ్వీ మార్చుకోకపోతే మాత్రం చాలా కష్టమైపోద్ది. నెక్స్ట్ నామినేషన్కి వచ్చేసరికి విష్ణు ప్రేరణని యష్మిని వేసింది. సేమ్ ప్రేరణని ఎందుకు వేసింది? సో ఆబ్వియస్లీ మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇక్కడ పెద్ద డిస్కషన్స్ ఇంకా కొంచెం అయినాయి కానీ పెద్దగా ఏం కాదు. సో యాజ్ ఎ చీఫ్ కింద తను ఫెయిల్ అయ్యింది. సిచ్యువేషన్ రౌండ్కి రూల్స్ మారుస్తూనే ఉంది కాబట్టి అని చెప్పేసి ప్రేరణ కూడా దానికి డిఫెండ్ చేసుకుంది. తర్వాత యష్మిని కూడా వేసింది. సో గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, రూడ్ బిహేవియర్. ఇంకా సో విష్ణుకి ఎప్పటి నుంచో కంప్లైంట్ ఉంది, మేము చాలా సార్లు కెమెరాస్ దగ్గరకు వచ్చి కూడా మాట్లాడింది, మేము ఈ పనులు చేయలేకపోతున్నాం, మా గిన్నెలు కడుకోవాలి, వాళ్ళ గిన్నెలు కడగాలి. సో 2 టీమ్స్ కింద డివైడ్ అయిపోయినప్పుడు కూడా రేషన్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళవన్నీ కూడా మాకే వేసేస్తున్నారు, ఇది చాలా ప్రాబ్లమేటిక్ అయిపోతుంది అని చెప్పేసి తను చాలా చెప్పింది. సో ఆ పాయింట్ మీదే తనని నామినేట్ చేసింది. సో ఇంకా అప్పటికి యష్మి కొంచెం ఉంది, బాగా ఓకే అనుకుంటుంది. నెక్స్ట్ మణికంఠ వచ్చాడు. మణికంఠ వచ్చి యష్మి మీద పృథ్వీ మీద వేస్తాడు. సో ఇక్కడ పృథ్వీని ఎందుకు వేసాడు అంటే సేమ్ క్షణిక ఆవేశం, అగ్రెసివ్నెస్, సేమ్ ఇదే పాయింట్ చెప్పాడు. సో ఇక్కడ ఏమి నేను మారను, నేను ఇలాగే ఉంటాను అన్నాడు. అలాగే ఉంటే తనకే నష్టం, పృథ్వీకి నష్టం, ఇంకెవరికి కాదు. ఇంకా యష్మి దగ్గరికి వచ్చేసరికి బయాసిడ్, మైక్రో మేనేజ్మెంట్ గురించి తను యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ ఇది ఫస్ట్ వీక్లోనే వీళ్ళు మాట్లాడుకున్నారు, వాష్రూమ్స్ దగ్గర కానీ లేదంటే కిచెన్లోకి వచ్చే. ఈవెన్ నిఖిల్ కూడా మాట్లాడాడు అందరితో. కిచెన్ దగ్గర కూర్చొని అన్ని చూస్తుంది, ఎవరెంత పెట్టుకుంటున్నారు, ఎవరైనా చికెన్ పేస్ట్లు వేసుకుంటున్నారు అని చూస్తుంది, చిరాకు వస్తుంది తను చూస్తుంటే అని చెప్పి అందరూ మాట్లాడుకున్నారు. వాష్రూమ్స్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా సేమ్ ఎలా క్లీన్ చేస్తున్నారు ఏంటి ఇవన్నీ కూడా మేబీ తనకి ఓసిటీ ప్రాబ్లం ఉందంట. సో దానివల్ల వీళ్ళందరూ సఫర్ అవుతున్నారు కదా. సో మైక్రో మేనేజ్మెంట్ ఇంకా సో ఇవన్నీ అగ్రెసివ్ చెప్పేసరికి తను ఇక్కడ యష్మి బాగా అగ్రెసివ్ అయిపోయింది, చాలా అగ్రెసివ్ అయిపోయింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇప్పటి వరకు నేను నాలో మైక్రో మేనేజ్మెంట్ కాదు, నేను అంతా ఇనిషియేట్ తీసుకుని నేను చేశాను. సో నువ్వు ఇప్పటివరకు నాకు ఏమర్థమవుతుందంటే ఇప్పటి వరకు నేను మార్నింగ్ వరకు కూడా అంటే నీవు గిన్నెలు సంథింగ్ ఏదో వాళ్ళిద్దరి మధ్య చిన్న డిస్కషన్ అయ్యిందంట. సో దాని గురించి నన్ను చేసావు, ఫ్రెండ్ అనుకుంటూ ఫ్రెండ్ అక్కడ యాక్చువల్గా ఏమైందంటే అక్కడ కొంచెం మణికంఠ స్ట్రాంగ్ గా మాట్లాడాడు. ఫ్రెండ్ అనుకుంటూ నన్ను మళ్ళీ మోసం చేశావు అని చెప్పేసి అక్కడ ఏంటి అప్పుడు విష్ణుప్రియకి అదే చేసావు, ఇప్పుడు ఇదే చేసావు అని చెప్పి టాపిక్ ని డీవియేట్ చేసిందన్నమాట. అంటే నువ్వు ఫ్రెండ్ కింద పనికిరావు, ఫ్రెండ్లీగా ఉంటూనే మోసం చేస్తూనే నామినేషన్స్ చేస్తూ ఉంటావు అన్న పాయింట్అవుట్ రేట్ చేయడానికి చూసింది. సో వెంటనే మాత్రం మణికంఠ ఈ రోజు అయితే చాలా చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. నిజంగా ప్రతి రోజుకి ఇంప్రూవ్మెంట్ మనకంట్లో చాలా బాగా కనిపిస్తుంది. చాలా క్లియర్ గా ఉన్నాడు ఈ అబ్బాయి. గేమ్ అంటే ఏంటో తెలుసు, ఎమోషన్స్ కి అన్నింటికి చాలా తేడా తెలుసు, బాగా ఆడుతున్నాడు. విక్టిమ్ ప్లే ఆడాడు అంటున్నారు కానీ ఎక్కడ ఆడలేదు. ఆ రోజు కూడా మనకి అనిపించింది, కానీ అక్కడ కూడా మనం అనుకున్నాం నెక్స్ట్ వీక్ కూడా ఇలాగే ఉంటే అప్పుడు అనుకున్నట్టే అని. కానీ తను ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేసాడు. గేమ్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. ఎంత యాక్టివ్ గా ఉండడానికి ట్రై చేస్తాడు, హౌస్ అట్మాస్ఫియర్ బాగా అలర్ట్ చేయడానికి చూస్తూ ఉంటాడు. ఆ విధంగా మనకంటే మనం అసలు తప్పడానికి కూడా కనిపించట్లేదు. ఇక్కడ యష్మి ఏంటంటే అలా డివైడ్ చేసింది, ఫ్రెండ్ కింద మోసం చేసావు, సో నువ్వు ఇది అది అంటే తను ఫ్రెండ్ అనే కాదు ఎదుటి మనుషులు ఎక్కడైనా సరే ఏ పాయింట్ నాకు నచ్చకపోయినా సరే నేను రేజ్ అవుతాను అంటే నువ్వు రేజ్ అయ్యేది బొక్క రేజ్ అవుతావు అని చెప్పి అసలు ఏంటంటే మాట్లాడింది అమ్మాయి. అంటే నువ్వు అలా మాట్లాడకూడదు, తప్పు అలా మాట్లాడకంటే నేను ఇలాగే మాట్లాడతాను, నేను ఇంతే. సో ఏదైనా తప్పు ఉంటే బయట వాళ్ళు చూసుకుంటారని అంటే వాళ్ళకి అంటే ఏం ధైర్యం నాకు అర్థం కావట్లేదు. మాట్లాడేస్తున్నారు తిని. కానీ ప్రేరణ అయితే అంటే ఆ టైంకి అగ్రెసివ్ అయిపోతుంది ప్రేరణ కూడా. సో డామినేషన్ వీళ్ళకి తెలియకుండానే ప్రేరణలోని యష్మిలో కూడా ఒక రకమైన డామినేషన్ ఉంది. యష్మిలో అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంది, ప్రేరణ కొంచెం బెటరే. సో ఏం కాదు, మేము ఇక్కడే ఉంటాం, మేము కంటెంట్ ఇస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఎలిమినేట్ చెయ్యరనే ధైర్యం మాత్రం చాలా చాలా ఎక్కువ ఉంది యష్మిలో. సో వెంటనే అబ్బాయి నువ్వు ఇలా మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడుతుంటే సప్రెస్ చేసేస్తూ ఉంటావు అంటే నేను సప్రెస్ చేస్తే సప్రెస్ అయిపోతావా, నీకు పైకి లేచి దమ్ము లేదా ఏం లేదా అనుకుంటూ ఏంటో అసలు అమ్మాయికి వన్ బై వన్ అందరూ నామినేషన్ పెట్టేసరికి తనకు ఉక్రోషం వచ్చేసి అదంతా కూడా ఇక్కడ మణికంఠ దగ్గర చూపించేసింది.
సో వీళ్ళిద్దరి మధ్యలో అయితే వారు గట్టిగానే అయింది. మనకంటే కూడా ఎక్కడ తగ్గలేదు. సో ఏవో టాపిక్స్ ఏవో అన్నట్టు డిబేట్ చేయడానికి, విష్ణుప్రియ మీదకి తీసుకెళ్ళడానికి, అంటే సింపతి గెయిన్ చేయడానికి సంథింగ్ అలా అన్నమాట. అంటే మనకంటే ఇంకా బ్యాడ్గా పోర్ట్రే చేయడానికి, నువ్వు ఈ హౌస్లో వేస్ట్, నువ్వు ఈ హౌస్లో ఉండకూడదు నువ్వు అని చెప్పి ఏంటంటే మాట్లాడింది. సో అక్కడ మణికంఠ నామినేషన్ అయిపోయింది. దాని తర్వాత పృథ్వీకి చెప్తాను కదా, ప్రేరణ వచ్చి సీతకి విష్ణుకి వేసింది. సీత ఏంటంటే ఓవర్గా ఏడుస్తుందంట. సో ఓవర్ ఎమోషనల్ అయిపోతున్నాం తనకి. విష్ణుకి ఎందుకు వేసిందంటే మార్నింగ్ చెప్పాను కదా ఇందాకే 2 గుడ్లు తినేసిందంట. సో మేమందరం ఎలా మేనేజ్ చేసుకుందామని చెప్పాను కదా, ఇక్కడ విష్ణుతో తప్పు. సో అక్కడ తను అడగాల్సింది, అడగకుండా చేయకుండా తప్పు. తర్వాత ఆదిత్యవం వచ్చాడు. ఆదిత్యవము విష్ణుప్రియకి మణికంఠకి వేశాడు. ఇతను ఎందుకు వేసాడు నాకు నిజంగా చెప్తున్నా, శేఖర్ భాష గారు ఎలిమినేట్ అవ్వడం అయితే నాకు అస్సలు నచ్చలేదు. సో ఏదైనా ఉంది అంటే స్పోర్టివ్నెస్గా తీసుకోరు ఇతను. ఒకటి ఏంటంటే శేఖర్ భాష గారు హౌస్లో ఉన్నని చెప్పి లాస్ట్ వీక్ అంత ఎనర్జెటిక్గా ఉండి, ఈ వీక్లో కూడా క్లెయిమ్ స్టార్ట్ అయినప్పుడు అంత బాగానే ఉన్న మనిషి మధ్యలో మిడ్ ఆఫ్ ది వీక్ ఎందుకు డల్ అయిపోయారు? డల్ అయిపోయినప్పుడు అతన్ని సపోర్ట్ చేయాల్సింది కానీ అలా ఎలిమినేట్ చేసే పద్ధతి అయితే నచ్చలేదు. అతను ఉన్న మెంటల్ స్టేటస్కి అతనికి వెళ్ళిపోవాలనే ఉంటుంది, వెళ్ళిపోవాలని ఉంటుందని పంపించేస్తాం ప్రతి ఒక్కరిని. అతను ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంట్. అసలు ఈ శేఖర్ భాష విషయంలో మాత్రం చాలా చాలా రాంగ్ అయింది. సో ఇక్కడ ఆదిత్యవమ్మ గారిని అసలు ఇతను స్పోర్టివ్గా తీసుకోడు, ఎవరైనా చెప్తే వినరు. ఇక్కడ కూడా ఆ బ్లాక్ లిక్విడ్ పోర్ చేశారని విష్ణుప్రియని మణికంఠని వేశారు. సో అతనికి యాక్సెప్ట్ చేయలేరు. అక్కడ కూడా శేఖర్ భాష ఇతను 3 సార్లు అతనికి నామినేషన్లో పెడితే ఒక్కసారి వేశారని యాక్సెప్ట్ చేయలేకపోయారు. అంటే ఇతనికి అతను ఫ్రెండ్లో ఏదైనా చేసేవచ్చు, యాజ్ ఏ ఫ్రెండ్ కంటే అతను ఇతనికి ఏం చేయకూడదు. సో ఇలాంటి మెంటాలిటీని ఇంకా ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. సో ఈ వీక్ కూడా ఈయన నామినేషన్స్లో లేరు, ఇంకొక వీక్ ఉంటారు, ఇంకా నెక్స్ట్ వీక్ కూడా ఏమో అలా సాగదీసుకుంటూ అసలు నాకేంటో అర్థం కాలేదు నిజంగా. ఈయనైతే ఉండడం అయితే అనవసరం. సో అది బ్లాక్ పూర్ ఎందుకు వేసావు అని చెప్తే విష్ణుప్రియ దానికోసం మణికంఠని అందుకోసం వేసి మణికంఠని మాత్రం కొంచెం తిప్పొడిచారు. ఈ ఫస్ట్ వీక్లో నిన్ను ఎంకరేజ్ చేయకపోతే నువ్వు ఇక్కడ ఉండేవాడు కాదు అది ఇది అని చెప్పి అది ఆ పాయింట్ కూడా నచ్చలేదు. సో అతని ఫస్ట్ వీక్లో ఎంకరేజ్ చేశారని అతను ఆట ఆడకుండా ఉండలేదు కదా. సో అప్పటిదప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఆట ఆడుతున్నాడు, తనకు నచ్చలేని పాయింట్స్ రీచ్ చేయకూడదు ఉండకూడదు కదా. నువ్వు ఎంకరేజ్ చేసావు లైఫ్ లాంగ్ నేను నామినేషన్లో పెట్టకుండా ఉండలేదు కదా. నీలో నచ్చకపోతే నామినేట్ చేస్తారు, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. తర్వాత నైనిక వచ్చింది. నైనిక సోనియాని ప్రేరణని వేసింది. సోనియాని వేసిన దానికి మంచి రీజన్ చెప్పింది నైనిక. ఫస్ట్ వీక్లో చాలా అగ్రెసివ్గా ఉన్నారు, చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. సెకండ్ వీక్ వచ్చేసరికి ఏం లేదు, చాలా వీక్గా కనిపిస్తున్నారు. సో అందుకే వేస్తాను అని చెప్పింది. ఆ తర్వాత ప్రేరణకి అంటే అజయ్ సంచాలక్ ఫెయిల్ అయిపోయామని చెప్పి ప్రేరణకి ఈరోజు పడిన అన్నీ కూడా అజయ్ సంచాలక్ ఫెయిల్ ఇవే పడ్డాయి. తర్వాత యష్మి మణికంఠని నైనికని వేసింది. మణికంఠని టిట్ ఫర్ టాట్. సో నువ్వు నాకు వేసావు కాబట్టి నీకు వేసాను. సో నా హార్ట్ బ్రేక్ చేసావు. ఈ వీక్ నుంచి ప్రతి వీక్ కూడా నేను నామినేట్ చేస్తూనే ఉంటాను, ఎందుకంటే నా హార్ట్ బ్రేక్ చేసావు, నన్ను ఇది చేసావు అది చేసావు అని చెప్పేసి వేసింది. నెక్స్ట్ నైనికని అజయ్ నువ్వు ఫెయిల్ అయిపోయావు అని చెప్పేసింది. ఇవన్నీ కూడా చాలా మంది నామినేషన్స్ అయితే పెద్దగా డిస్కషన్ చేసుకోవడానికి ఏం లేవు. సో నాకు నచ్చింది నబీల్ యష్మికి ప్రేరణకి వేశాడు. ఇక్కడ యష్మి ఏంటి ప్రేరణని మ్యానిపులేట్ ఆ టాస్క్లో పర్టికులర్ సాక్స్ టాస్క్ ఉంది కదా, అందులో మ్యానిపులేట్ చేసేవాడిని, బయాస్గా ఉండవని గట్టిగా అరవడం, పిచ్చిగా బిహేవ్ చేయడం అవన్నీ నాకు నచ్చలేదు. మాట్లాడుతూ రూల్స్ క్రాస్ అయిపోయి చేసేవారు మీరు అని చెప్పి యష్మిని వేశాడు. ప్రేరణని అయితే నీ వల్ల నేను ఫెయిల్ అయిపోయానని చెప్తే ఇక్కడ ప్రేరణ గట్టిగా అరిచింది మాట. గట్టిగా అరిచి అసలు నువ్వు ఇంటెన్షన్గా చేసావు అది ఇది అనేసరికి చాలా గట్టిగా అరిసరికి నబీల్ మాత్రం ఇంకా నేను ఇంటెన్షన్గా చేయలేదు, ఎందుకు గట్టిగా అరుస్తున్నాను, నేను గట్టిగా అరవగలను అని చెప్పి అక్కడ గట్టిగా అరిసరికి అరుస్తా అంది. అక్కడ ఒక దగ్గర ఏంది చెప్పు అని నిజంగా కొంచెం డామినేట్గా మాట్లాడింది. చెప్పాను కదా ప్రేరణకి యష్మికి కొంచెం ప్రేరణ అయితే కొంచెం బెటర్ అనుకున్నాను. తనకు కూడా ఇలాంటివి వచ్చినప్పుడు చేసినప్పుడు ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇచ్చేవచ్చు అని చెప్పి కొంచెం లిమిట్స్ అయితే క్రాస్ అవుతున్నారు. కొంచెం బెదిరించేసరికి కొంచెం ఏంది చెప్పు అనేసరికి అక్కడ మాత్రం నబీల్ ఏంటి బెదిరిస్తున్నావేంటి, ఏం భయపడతారు, ఎవరికి భయపడతారు అనుకుంటున్నావు అనేసరికి చాలా గట్టిగా మాట్లాడాడు. అలా మాట్లాడేసరికి ఇది కదా నబీల్ నుంచి కావాల్సింది. సో ఇది ఎప్పటి నుంచి ఆ 2 వీక్స్ నుంచి ఆపి ఇంత సప్రెస్ చేస్తే తప్ప బయటకు రాదనమాట. ఆ అగ్రెసివ్నెస్ వస్తే ఆ ఫిజికల్ టాక్స్ ఆడుతున్నాడు, అంత చక్కగా అందరితో ఉంటున్నాడు, మింగిల్ అయిపోతాడు, చక్కగా మాట్లాడుతున్నాడు, చేస్తున్నాడు, పాయింట్స్ లాగుతున్నాడు, అన్ని చేస్తున్నాడు. ఇది ఒక్కటి ఉండుంటే అసలు నబీల్ ఇంకా గ్రాఫ్ పైకి వెళ్ళిపోతుంది. సో ఇదే కంటిన్యూ అవుతాడేమో అని కూడా అనుకుంటున్నా. సో దెబ్బకి అయితే ప్రేరణ కొంచెం డౌన్ అయింది. సో అక్కడ వాళ్ళ నామినేషన్ అయితే అయిపోయింది.
ఇంకా పృథ్వీ వచ్చి మళ్ళీ సీత నైన్కకి వేసాడు. సీతని ఎందుకు వేసాడు? తనకి వేసిందిగా టిట్ ఫర్ టాట్. నా అగ్రెసివ్ నువ్వు అంటున్నావు, నీ ఎమోషన్ కూడా చాలా ఎక్కువ అవుతుంది, నీ అంటే చెప్పాడు, నీ డియర్స్ ఎమోషన్ అయితే నా అగ్రెసివ్ ఎమోషన్ పిచ్చిగా చెప్పాడు. సో నైన్కని యాజ్ ఏ చీఫ్ నువ్వు ఫెయిల్ అయిపోయావు అని చెప్పాడు. అయిపోయింది. ఇంకా సోనియా వచ్చి నైన్కని వేసింది, తర్వాత ఏమో యష్మిని వేసింది. యష్మి సోనియా మధ్యలో పెద్ద డిస్కషన్, అదే ఉదయం డిస్కషనే. నువ్వు నన్ను ఎందుకు ఫేక్ వేసిందని ఒక రీజను, తర్వాత ఏమో వచ్చి యష్మి యాజ్ ఏ చీఫ్ కింద ఉండి నువ్వు మమ్మల్ని ఏ పనులు చేపించావు అని చెప్పినప్పుడు ఇక్కడ యష్మిక మాత్రం చాలా స్ట్రాంగ్గా మాట్లాడింది. ఒక్కనొక టైంలో సోనియా డౌన్ అయిపోయింది, అంత గట్టిగా మాట్లాడింది యష్మిక. సో నువ్వు నా టీంలో ఉన్నప్పుడు నీకు నచ్చలేదు అన్నప్పుడు నచ్చలేదని చెప్పొచ్చు, కానీ ఇలా నామినేషన్స్ కోసం నిజం చెప్పాలంటే సోనియాని బర్స్ట్ అవుట్ చేస్తుంది కొన్ని పాయింట్స్లో. యష్మి బర్స్ట్ అవుట్ చేసింది. అంటే నీ వీక్ పాయింట్లు ఉన్నప్పుడు ఆ వీక్ పాయింట్ని కవర్ చేసుకోవడం కోసం వాటిని స్ట్రాంగ్గా చూపించి పెద్దగా అరిచేసి అవతలను డామినేట్ చేసేస్తావు. సో ఇంకా ఏంటంటే ఇలాంటి విషయాలన్నీ అక్కడ చెప్పకుండా దాచేసి నామినేషన్లో మాట్లాడడానికి పెడతావు. సో ఎక్కడ ఏది డిస్కస్ చేయవు. సేమ్ క్లైన్లోకి వచ్చినప్పుడు నేను ఏం చేస్తానని అబ్జర్వ్ చేసావు తప్ప నువ్వు నాకేం చెప్పలేదు. సో నేను చూస్తాను అని చెప్పేసి చాలా గట్టిగా అరిచింది. మధ్యలో ఈ అమ్మాయి సోనియా కూడా మీ ఇంట్లో వాళ్ళు ఇదే చెప్పారు, సంథింగ్ ఏదో మా ఇంట్లో మేము మిడిల్ క్లాస్ నుంచి వచ్చాము, సో మాకేముంటుంది అది ఇది అనుకుంటే ఏంటంటే మాట్లాడింది. చాలా హర్ట్ అయిపోయింది. చెప్పాను కదా, ఈ అమ్మాయి సోనియా ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంటుంది. సో అక్కడ విష్ణుప్రియ లాస్ట్ టైం భయపడిపోయి ఏమవుతుంది, ఏం మాట్లాడితే ఏమవుతుంది అని భయపడిపోయి కామ్ అయిపోయింది. కానీ ఈ రోజు యష్మి మాత్రం కొంచెం గట్టిగానే మాట్లాడింది, చాలా గట్టిగా మాట్లాడింది. సోనియా కూడా ఇంకా గట్టిగా మాట్లాడినేమో మరి తెలియదు. నిన్న నాగార్జున గారు లైట్గా వార్నింగ్ ఇచ్చారు కదా. సో సిచ్యువేషన్ అంతా అయిపోయిన తర్వాత యష్మి ఆడిస్తూ కూర్చుంటే మళ్ళీ సోనియా వెళ్ళి వాత మనమే పెట్టాలి, వెన్న మనమే పోయాలన్నట్టుగా హక్ చేసేసుకొని, సరే నీ ఇష్టం, నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యు, నెక్స్ట్ నువ్వేం చేయాలనుకుంటే నేను రెడీగా ఉన్నానని చెప్పింది. ఐ వాంట్ టు హేట్ యూ అంది యష్మి. సో ఆ తర్వాత అబ్బాయి అంటే నిఖిల్ది సెల్ఫ్ నామినేషన్, అబ్బాయి డైరెక్ట్ నామినేట్ అయ్యాయి అనమాట. సో ఇది ఓవరాల్గా ఇక్కడైతే హైలైట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే విష్ణుప్రియ, సీత, నబీల్, మణికంఠ వీళ్ళైతే ఈరోజు ఇరగదీశారు. చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ విష్ణుప్రియ, నబీల్, వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ వీళ్ళు స్ట్రైట్గా మాట్లాడే విధానం కానీ అంతా చాలా బాగా చేశారు. ఇదండి నా రివ్యూ. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీద అభిప్రాయాన్ని మీరు కామెంట్ చేసి చెప్పండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి ప్లీజ్. టేక్ కేర్, బాయ్.